హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా అలానే ఉన్నాను. ఈరోజు మీకు ముఖ్యమైన సంగతి చెప్తున్నాను. నేను ఒక కొత్త కథ రాసుకుంటున్నాను. దాన్ని నేను వీలైతే డైలీ అప్లోడ్ చేస్తా ఆఫ్టర్నూన్కి, లేదంటే డే బై డే చేస్తాను. మీ అందరూ చూసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. అండ్ నోట్స్ అయితే ఇవ్వనబ్బా. నోట్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ ఛానల్ని స్కిప్ చేసేసుకోవచ్చు. స్వర్ణలతాదేవి సీరియస్గా, సౌమిల్ రెడీ అయ్యావా లేదా? ఇంకా ఎంతసేపు? త్వరగా రా, అవతల టైం అయిపోతుంది. లేటుగా వెళ్తే నివేదిత అలుగుతుంది అని అంటూ మనసులో అసలు మనల్ని పెందరాలే రమ్మంది, కుదిరితే నిన్ననే రమ్మంది, కానీ నువ్వు రావు కదా, నన్ను వెళ్ళనియ్యవు అని. అదీ కాక ఊర్లోనే కదా పెళ్ళి అని, ఈ పూటైనా త్వరగా వెళ్దామని అనుకుంటే నువ్వేమో రావు త్వరగా అని కొడుకుని మనసులోనే విసుక్కుంటూనే తన ప్రాణ స్నేహితురాలు లేటుగా వస్తే ఏం రాద్ధాంతం చేస్తుందో అని ఆలోచిస్తూ మళ్ళీ ఇంకొకసారి, సౌమిల్ వస్తున్నావా లేదా? నన్ను ఒక్కదాన్నే వెళ్ళమంటావా అని అంటూ పిలిచింది స్వర్ణలత మరోసారి. హా అమ్మా వస్తున్నా, వెయిట్ చేయి ప్లీజ్, ఒక ఇంపార్టెంట్ మెయిల్ అర్జెంటుగా పంపేది ఉంది, జస్ట్ 2 minutesలో పంపి నేను వచ్చేస్తాను అని అంటూ ల్యాప్టాప్ని ఒడిలో పెట్టుకొని టకటక ఆడించేశాడు కీబోర్డుని. అన్నట్టుగానే 2 నిమిషాల్లో మెయిల్ పంపి ఒళ్ళు విరుచుకుంటూ పైకి లేచి నిలబడ్డాడు. అంతలో మరలా ఇంకోసారి స్వర్ణలతాదేవి కింద నుండి మళ్ళీ అరిచింది, సౌమిల్ అని. తల్లి గొంతు వినిపించగానే తల్లి కేక వినబడి, అప్పుడు పెళ్ళికి వెళ్ళడానికి డ్రెస్ ఏది వేసుకోవాలో చూస్ చేసుకొని రెడీ అయ్యి కిందికి దిగి వస్తుండగా వత్సల్ ఎదురుగా హడావుడిగా వస్తూ, బ్రో నువ్వు రెడీగా ఉన్నావా? 11 గంటలకి వర్ధన్ గార్మెంట్ ఎండీతో మీటింగ్ ఉంది అంటూ వత్సల్ని తన చేతికున్న రోలెక్స్ వాచ్ని చూసుకుంటూ చెప్పాడు. అందుకు సౌమిల్, వత్సల్ నేను ఈరోజు ఆఫీస్కి రావటం లేదు, అమ్మతో కలిసి బయటికి వెళ్ళిపోతున్నాను. సో నువ్వు బావ కలిసి మేనేజ్ చేయండి. ఇన్ కేస్ మీ వల్ల కాదు అనుకుంటే కనుక ఈరోజు మీటింగ్ని క్యాన్సిల్ చేసి రేపటికి పోస్ట్పోన్ చేయండి అని చెప్పి, అమ్మా వెళ్దామా అని అడిగాడు. ఇంతలో వత్సల్, బ్రో ఏం చెప్తున్నావు? తమాషా చేస్తున్నావా? మేం మేనేజ్ చేయడం ఏంటి? అది నా వల్ల అయితే అస్సలు కాదు. అది కాక ఈరోజు బావ కూడా చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నాడు. మేము ఎలా మేనేజ్ చేస్తాం అనుకుంటున్నావు బ్రో? జోక్ చేయడానికి ఇక్కడ ఎక్కువ సమయం లేదు, రా ఆఫీస్కి వెళ్దాం అని అన్నాడు. అందుకు సౌమిల్ కొంచెం సీరియస్గా చూస్తూ, నేను ఎప్పుడైనా జోక్ చేయటం చూసావా లేదా విన్నావా అని అంటూ సీరియస్గా చూసి, అమ్మా వెళ్దాం పదా అని అంటూ బయటికి నడిచాడు. వత్సల్ కూడా బ్రో బ్రో అంటూ అతని వెనకే వెళ్ళాడు. కానీ సౌమిల్ వత్సల్ వైపు కూడా చూడకుండా కారెక్కి వెళ్ళిపోయాడు. అంతలో వెనుక నుండి, వత్సల్ వాడి గురించి తెలుసు కదా, వాడిని వెళ్ళనీవు అని అంటూ వత్సల్ అక్క ప్రణతి అక్క అన్నది. వత్సల్ సోఫాలో కూర్చుంటూ, చూడక్క ఈ బ్రోకి నీ నీ ఈ బ్రోకి నీకు నేను చెప్పేది ఎందుకు అర్థం కావటం లేదు? ఆఫీస్ ఎండి ఒక పిచ్చి కోతి లాంటివాడు అని అంటూ నా సైడ్ నుండి కూడా ఆలోచించు అని అన్నాడు. అందుకు ప్రణతి, వత్సల్ అంత టెన్షన్ పడకు, రండి ముందు మీ ఇద్దరికి టిఫిన్ పెడతాను. చెప్పాడు కదా సౌమిల్, కుదిరితే డీల్ చేయండి లేదంటే వదిలేయండి, టెన్షన్ తీసుకోకు అని అంటూ కిచెన్ వైపు వెళ్ళింది. అంతలో ప్రణవ్ వస్తూ, వత్సల్ డోంట్ వరీ, నేను చూసుకుంటాలే అని అన్నాడు. అందుకు వత్సల్, బాబా మీరు నిజంగా హ్యాండిల్ చేయగలరా? ష్యూర్నా అని అడిగాడు, ఇంకా సౌమిల్ మీద కోపంగా ఉండి. అందుకు ప్రణవ్, ఐ కెన్ మేనేజ్ అని వత్సల్తో చెప్పాడు. ఇప్పుడు తాను మాత్రం చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి, సరే బావా మీ ఇష్టం అని అన్నాడు. సౌమిల్ మెహ్రా, ది బెస్ట్ బిజినెస్ మ్యాన్. స్వర్ణలతాదేవి మెహ్రా కుమారుడు. తండ్రి అజయేంద్ర మెహ్రా, అక్క ప్రణతి, ఆమె భర్త ప్రణవ్ మరియు చిన్న కుమారుడు వత్సల్ మెహ్రా. వీళ్ళు గార్మెంట్స్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్లో ఉన్నారు.
అజేంద్ర మెహ్రా చనిపోయే నాటికి సౌమిల్‌కి 18 ఇయర్స్ ఉంటాయి. సౌమిల్‌కి మొదటి నుండి అమ్మ మాటనే వేదవాక్కు. సౌమిల్ ఫారిన్‌లో చదువు ముగించుకొని తిరిగి ఇండియా వచ్చే వరకు కూడా తల్లికి అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగానే ఉంటూ ఉన్నాడు. పేరుకే సౌమిల్ ఫారిన్‌లో ఉన్నాడు. కానీ అక్కడ ఉండి కూడా ఇక్కడికి వచ్చే వరకు కూడా వేటిని వదిలిపెట్టలేదు. అన్నిటిలోనూ ఎంతో బాధ్యతతో ఉన్నాడు. ఇల్లు, టెక్స్టైల్సు అన్నీ చూసుకుంటూ వేటిలోనూ లోటు రానీయకుండా తన చదువుని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకి నడిపించాడు. అయితే ఎన్ని చేసినా మాత్రం స్వర్ణలత అన్నిటికీ చుక్కానిలా ఉండేది. సౌమిల్ తల్లిని అడగకుండా ఏ ఒక్క పని కూడా చెయ్యలేడు. అయితే అదే ఈరోజు అతని జీవితాన్ని మలుపు తిప్పబోతున్నది. అతిథిగా వెళ్ళి పెళ్ళికొడుకుగా తిరిగి రాబోతున్నా అని సౌమిల్‌కి ఏమాత్రం తెలియదు. సౌమిల్‌కేంటి, స్వర్ణలతాదేవికి కూడా బహుశా తెలీదేమో. అది బెంగుళూరులోని ప్రతిష్టాత్మకమైన కళ్యాణ మంటపం. రంగురంగుల పూలతో ఎంతో అందంగా, ఆకర్షణీయంగా అలంకరించి ఉంది. అందులో చాలామంది అబ్బాయిలు సాంప్రదాయానికి మారుపేరులా పంచెకట్టులో ఇం మెరిసిపోతూ ఉన్నారు. ఇంకో పక్క రంగురంగుల సీతాకోక చిలుకల్లా తిరిగే లంగా ఓణీలు, చీరలు కట్టుకొని మెట్టెల్లేని అమ్మాయిలకు సైటులు కొట్టుకుంటూ, నవ్వుకుంటూ, తుళ్ళుకుంటూ ఉన్నారు. ఇక పెద్దవాళ్ళు అమ్మలక్కలైతే చీరలు, నగలు వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటుంటే, మగవాళ్ళందరూ రాజకీయాల గురించి పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉన్నారు. అమ్మతో సహా పెళ్ళికి బయలుదేరి వచ్చిన కా సౌమిల్ కారు కూడా అదే కళ్యాణ మండపం ముందు ఆగింది. సౌమిల్ కారు దిగి తల తిప్పి చుట్టూ పరిసరాలని చూశాడు. ఎంట్రన్స్ ముందు పెద్ద పెద్ద అక్షరాలతో సృజతి వెడ్స్ అఖిల్ అనే నేమ్ బోర్డు ఎంతో అందంగా తీర్చిదిద్దారు. అలా అన్నిటినీ చూస్తూ లోపలికి వెళ్ళారు వాళ్ళు. అప్పుడే నివేద స్వర్ణలత గారిని చూస్తూ, "అబ్బా డార్లింగ్, వచ్చావా? నీ కోసం చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నానే. వస్తావో రావో అని టెన్షన్ పడ్డాను. ఏ పని చేస్తున్నా నీ ధ్యాసే. అంతా నీ మీదనే ఉంది నా ధ్యాసంతా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ రిలీఫ్‌గా ఉంది" అంటూ నివేద స్వర్ణలతని కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకుంది. అది చూసిన స్వర్ణ, "ఏయ్ నివి, ఏమిటా కన్నీళ్ళు? శుభమా అని నీ కూతురు పెళ్లి జరుగుతుంటేను" అని అంటూ నివేదిత కళ్ళు తెరిచి తుడిచింది. అందుకు నివేదిత, "ఇవి కన్నీళ్ళు కావే, ఆనంద బాష్పాలు. ఏమిటోనే, అప్పుడే అంత ఎదిగిపోయారా మన పిల్లలు అని అనిపిస్తుంది. ఇక ఈ కన్నీళ్ళు అదే ఆనంద బాష్పాలకి కారణం, అంత పెద్ద పొజిషన్‌లో ఉండి కూడా నువ్వు ఈ చిన్న పెళ్ళికి వచ్చావు చూడు, అది తలుచుకోగానే నా మనసు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయింది" అని అన్నది. అందుకు స్వర్ణలతాదేవి సీరియస్‌గా చూస్తూ నివేదిత వైపు చూస్తూ, "ఏంటే, ఆస్తులు, అంతస్తులు, హోదాలు అని అంటున్నావు? అవెప్పుడొచ్చాయి మన మధ్యలోకి" అని అంది. అందుకు నివేదిత, "సారీ డార్లింగ్, నీ గురించి తెలిసి కూడా అలా వచ్చేసాయి" అనేసి అంది. "సరే పద పద, నిన్నిలా నిల్చోబెట్టే మాట్లాడేస్తున్నా" అని అంటూ సౌమిల్ని, స్వర్ణలతని ముందుకు తీసుకెళ్ళింది. ఇక స్వర్ణలత కూడా పెళ్ళికూతుర్ని ఆశీర్వదించి వచ్చి ముందు వరుసలో కూర్చున్నారు. ఇంతలో మెహ్రా కంపెనీ సీఈఓ పెళ్ళికి వచ్చాడు అనే వార్త సెకండ్స్‌లో పెళ్లి మండపం అంతా వ్యాపించింది. అందరూ అతనితో సెల్ఫీలు దిగటానికి క్యూ కట్టారు. అందరినీ చిరునవ్వుతో చూస్తూ శ్రమ అని అనుకోకుండా అందరికీ సెల్ఫీలిచ్చాడు. దాంతో అక్కడి వాళ్ళందరూ తెగ హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత ఏం జరిగింది?